పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. అలాగే అప్పన ప్రసాద్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాము. కామ్రేడ్ నాని గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. మధ్యపల్లి పార్లమెంట్ ఇన్ఛార్జ్ గౌరవ చెట్టు గురునాథరావు గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాము. అలాగే మనందరికీ కూడా సుపరిచితులు దెందలూరులో తెలియని వారు ఉండరు. పెద్దలు నాగేశ్వరరావు గారికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నా. అదేవిధంగా పెద్దలు జిల్లా అధ్యక్షులు మనందరికి సుపరిచితులు రైకులూరు మాజీ శాసనసభ్యులు డిఆర్ నారాయణ గారికి మా దెందలూరు నియోజకవర్గ ప్రజలందరి తరఫున కూడా స్వాగతం పలుకుతూ ఉన్నాం. అదేవిధంగా మా మిత్రులు మా అందరికీ కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతరందరికీ కూడా ఆదర్శం మా మిత్రులు అయినటువంటి స్టేట్ యూత్ అధ్యక్షులు మా మిత్రులైనటువంటి రాజాకు దెందలూరు నియోజకవర్గ యూత్ అందరి తరఫున కూడా స్వాగతం పలుకుతూ ఉన్నాం. అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు ఉంగటూరు శాసనసభ్యులు మా అన్నగారైనటువంటి వాసుబాబన్న గారికి పేరు పేరున దెందలూరు నియోజకవర్గ ప్రజలందరి తరఫున కూడా స్వాగతం పలుకుతూ ఉన్నాం. అదేవిధంగా జిల్లాలోని సీనియర్ నాయకులు మన పోలవరం మాజీ శాసనసభ్యులు మనం తెల్లం బాలరాజన్న గారికి పేరు పేరున దెందలూరు నియోజకవర్గ ప్రజలందరి తరఫున కూడా స్వాగతం పలుకుతూ ఉన్నాం. అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు ఈరోజు ఏలూరు దెందలూరు రెండు నియోజకవర్గాలు అయినప్పటికీ కూడా ఎప్పుడూ కూడా అన్న తమ్ముల్లాగా ఎప్పుడు కలిసి ఉంటాం. అదేవిధంగా మా అన్నగారైనటువంటి చేపన్న గారికి కూడా ఈరోజు నియోజకవర్గ ప్రజలందరి తరఫున కూడా స్వాగతం పలుకుతూ ఉన్నాం. అదేవిధంగా తమ్ముడు యువకిశోరం మనందరికీ కూడా యూత్ ఐకాన్ లో ఉన్నటువంటి ఈరోజు చూడండి ఎంత స్మార్ట్ బాయ్ లో ఉన్నాడు. ఈరోజు మా తమ్ముడైనటువంటి మన కాబోయే ఎంపీ గారు అయినటువంటి మన సునీల్ కి దెందలూరు నియోజకవర్గ ప్రజలందరి తరఫున కూడా స్వాగతం పలుకుతున్నాం. అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు అదేవిధంగా దెందలూరుకి ఇక్కడ మా ఊరికి ఆనుకుని ఉండేది మన చంద్రపూడి నియోజకవర్గం. పెద్దలు గౌరవనీయులు విజయరాజన్న గారికి కూడా పేరు పేరున దెందలూరు నియోజకవర్గ ప్రజలందరి తరఫున కూడా స్వాగతం పలుకుతా ఉన్నాం. అదేవిధంగా స్టేజ్ అలంకరించిన ఎంపీపీలకు, జడ్పీటీసీలకు, వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు, స్టేజ్ ముందున్నటువంటి ప్రతి అక్కకు, ప్రతి చెల్లికు, ప్రతి అన్నకు కూడా మరొకసారి దెందలూరు నియోజకవర్గ ప్రజలందరి తరఫున కూడా కుటుంబం కలవకూడదని అనేక ఇబ్బందులు పెట్టినప్పటికీ కూడా వైఎస్ఆర్ కుటుంబం అంతా కూడా ఏకదాటిగా ఒక పిలుపునిస్తే చాలు వస్తాను అని చెప్పి వేలాదిగా ఇక్కడికి తరలి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా జిల్లా నలువైపుల నుంచి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నా. అన్న ఈరోజు ముఖ్యంగా మనం ఇక్కడ పెట్టుకున్నటువంటి కార్యక్రమం మీ అందరికీ కూడా తెలుసు. మనందరినీ కూడా ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలందరినీ కూడా సూపర్ 6 అని చెప్పి మాయ మాటలు చెప్పి ఈరోజు అధికారంలోకి వచ్చే సంవత్సరం పూర్తయింది. నేను ఈరోజు ఒకటే తెలియజేస్తున్నాను, రాజకీయ నాయకులు అయినప్పటికీ అదేవిధంగా ఏ పార్టీ అయినా కూడా ఒక మాట ఇస్తే ఎలక్షన్ లో ఒక మేనిఫెస్టోలో ఒక మాట చెప్తే దానికి కట్టుబడి ఉండాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఈరోజు ఈ రాజకీయాలు తప్పకుండా విలువలు విశ్వసనీయతతో చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎప్పుడైతే మనం మేనిఫెస్టోలో ఒక మాట చెప్పామో అదే బైబిల్ గా, ఖురాన్ గా, భగవద్గీతగా భావించాల్సినటువంటి సమయం. కానీ ఈరోజు బాధాకరం ఏంటంటే సంవత్సరం పూర్తయినప్పటికీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి, అవునా కదన్న, సంవత్సరం పూర్తయింది. ఈరోజు సూపర్ 6 లో ఎన్ని చేశారు అనేది ఈరోజు మీరందరికీ కూడా తెలుసు, ఈ రాష్ట్ర ప్రజానికానికి కూడా తెలుసు. ఈరోజు ముఖ్యంగా ఈ కార్యక్రమం చేసేది ఈరోజు బాధ్యత గల ప్రతిపక్షంగా, వాయిస్ ఆఫ్ వాయిస్ లా ఉండాల్సినటువంటి ప్రతిపక్షంగా ఈరోజు ప్రభుత్వాన్ని నిలదీసేటువంటి ఈ కార్యక్రమం. ఈరోజు ఎవరినో విమర్శిద్దామనో, ఎవరినో లేకపోతే బెదిరిద్దామనో ఈ కార్యక్రమాలు మేము చేయట్లేదు. ఈరోజు ఒక ప్రతిపక్ష పార్టీగా బాధ్యతగా ఈరోజు మీరు ఒక మేనిఫెస్టోలో మీరు ఇచ్చినటువంటి హామీల్లో మీకు మరొకసారి గుర్తు చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రజానీకానికి అందరికీ కూడా ఈరోజు మన రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆదరించేటువంటి మన గౌరవ రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈరోజు ప్రతిపక్షం గర్వం వినిపిస్తే ఏ విధంగా ఈ రాష్ట్రంలో ఉంటుందో తెలియజేయాలన్నటువంటి ఉద్దేశంతో ఈరోజు సూపర్ సిక్స్ మరొకసారి వాళ్ళకి గుర్తు చేస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. ఇకనైనా మేలుకోండి, ఇప్పుడైనా ఇచ్చిన మాటను నెరవేర్చాల్సినటువంటి అవసరం ఉంది. మీరు మేనిఫెస్టోలో ఎన్ని హామీలు ఇచ్చారు, ఇప్పటికి ఎన్ని నెరవేర్చారు అని అడుగుతూ ఉన్నాం. ఈరోజు ప్రజలకు మంచి చేయాల్సింది పోయి ఈరోజు ఎప్పుడైనా కూడా మనం అధికారంలోకి వస్తే ముఖ్యంగా మనం చేయాల్సింది మనం ఇచ్చిన మేనిఫెస్టో. అన్నిటికంటే ముఖ్యంగా ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఈరోజు ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో? ఒక పక్క మేనిఫెస్టోను అమలుపరచట్లేదు. సంవత్సరమే పూర్తయింది, ఇంకా మాకు సమయం ఉందంటూ ఉన్నారు. సరే చేస్తారేమో అని చూస్తూ ఉన్నాం. కానీ ఈ రోజు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతా ఉంది, ఈ దెందులూరు నియోజకవర్గంలో ఏం జరుగుతుంది మీరందరూ కూడా ఆలోచించండి ఒకసారి. కేసులు, గొడవలు, బుక్స్ రాసుకున్నానని చెప్తున్నారు. ఈ రోజు బుక్స్ రాసుకోవటానికే మీకు ఈ రోజు అధికారం వచ్చిందని చెప్తూ ఉన్నాం. ఈరోజు రెడ్ బుక్లు అని చెప్పి, ఆ బుక్లు అని చెప్పి ఈ రోజు ప్రజల్ని వేధించడానికే ఈ రోజు మీకు అధికారం ఇచ్చిన ప్రజలను అడుగుతూ ఉన్నాం. ఈ రోజు ఏం జరుగుతా ఉంది దెందులూరు నియోజకవర్గంలో? పెద్దలు బొత్స గారు కూడా ఇక్కడ ఉన్నారు. సరే, ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయంటే కేసులు, కొట్లాటలు, గొడవలతో ఈరోజు నియోజకవర్గంలో అనేక ఇబ్బందులు పెడుతూ ఉన్నారు. కార్యకర్తలందరూ కూడా ఈరోజు పెట్రోల్ బంకులు ఉంటే తగలబెడుతున్నారు. అదేవిధంగా ఇళ్ల మీదకి వెళ్ళి దాడి చేస్తున్నారు, ఫలాలని ఆక్యుపై చేస్తున్నారు. ఈరోజు నా ఇంటి దగ్గరికే వచ్చి ఈరోజు నేను చెప్తూ ఉన్నాను, ఈరోజు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకి చెప్తున్నా, అబ్బాయి చౌదరి దెందులూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశాడు, సంక్షేమం చేశాడు. ఎవరి దగ్గర ఒక్క రూపాయి కూడా ఈ నియోజకవర్గంలో నేను బాకీ లేను. ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. ఈరోజు మీ అందరికీ తెలియజేస్తున్నాం, దెందులూరులో మేమేం చేశాం? అభివృద్ధి వైపు నియోజకవర్గాన్ని నడిపించాం. దెందులూరులో మేమేం చేశాం? శాంతి భద్రతలు కాపాడుతూ రాజకీయ పార్టీలకు అతీతంగా ఎవరు వచ్చిన అన్న, చెల్లి, తమ్ముడు అని చెప్పి కూర్చోబెట్టి వాళ్ళ పనులు చేయడం జరిగింది. ఈ రోజు ఏం జరుగుతూ ఉంది దెందులూరు నియోజకవర్గంలో? ఎవరు ఈ రోజు ఈ నియోజకవర్గాన్ని ఏ విధంగా మీరు ముందుకు తీసుకెళ్తున్నారని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎందుకంటే బాధ్యత గల ప్రతిపక్షంగా ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజు ఎంతసేపు కూడా ప్రజలను మభ్య పెడదామని చెప్పి చేస్తూ ఉన్నారు. ఈ రోజు నేను అడుగుతూ ఉన్నా, ఇదే కొల్లేరు ప్రాంతానికి అబ్బాయి చౌదరి అభివృద్ధి చేశాడా, మీరు చేశారా? చర్చకు రెడీగా ఉన్నారా అని అడుగుతూ ఉన్నా. అదే కొల్లేరు ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఎస్సీ సొసైటీకి, ప్రతి బీసీ సొసైటీకి న్యాయం చేసినటువంటి వ్యక్తి అబ్బాయి చౌదరి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నా. ఈరోజు అదే కొల్లేరు ప్రాంతంలో వాళ్ళకి త్రాగునీటి ఇబ్బంది ఉంటే త్రాగునీటి ఇబ్బందిని పరిష్కరించింది అబ్బాయి చౌదరి. ఆ గ్రామాల్లో విద్యుత్ లేకపోతే సబ్ స్టేషన్లు కట్టించి ఆ గ్రామాలన్నిటికీ, చెరువులన్నిటికీ విద్యుత్తును కల్పించింది అబ్బాయి చౌదరి. ఈరోజు మీరా నాతో మాట్లాడుతున్నారు, ఆ కొల్లేరు ప్రాంతంలో బడులు బాగోపోతే బడుల యొక్క రూపురేఖలు మార్చింది అబ్బాయి చౌదరి. ఈరోజు ఈ కొల్లేరు ప్రాంతంలో అబ్బాయి చౌదరి ఏ ఒక్క వ్యక్తికి కానీ, ఏ ఒక్క గ్రామానికి కానీ బాకీ లేడు. కావాలని ఈరోజు అబ్బాయి చౌదరిని తప్పిస్తే రాజకీయం చేయొచ్చు అనేటువంటి ప్రయత్నం. నా దగ్గరికి వచ్చి 40 సంవత్సరాలుగా ఇదే కుటుంబం ఇక్కడుండి ప్రజలకు సేవ చేస్తూ ఉన్నాం. ఏ కష్టం వచ్చినా తాత తండ్రుల నుంచి ఇక్కడ ఉండి సేవ చేస్తున్నాం. ఇదే ఇంటికి వచ్చి ఇక్కడికే వచ్చి డప్పులు కొడతారా మీరు? ఇక్కడికే వచ్చి భోజనాలు వండుకుంటారా మీరు? చెప్తూ ఉన్నా, తప్పకుండా కాలమే అన్నిటికీ సమాధానం చెప్తుంది. ఈరోజు మొన్నటిదాకా కొట్టారబ్బాయి చౌదరి మంచితనం చూశారు. తప్పకుండా ఈరోజు మా కార్యకర్తలు కూడా చెప్తున్నా, నేనే సరిగ్గా పరిపాలించలా, మంచితనం అని చెప్పి ఈరోజు మన చేతగానతనం అయినట్టుంది. మంచితనం అని చెప్పి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా ఈరోజు లోపల కూర్చోబెట్టి తెలుగుదేశం వాడు వచ్చినా కూడా కాఫీ ఇచ్చి మరి ఈరోజు మనం వాళ్ళకి ఏమైనా ఇబ్బంది ఉంటే సరిచేసేటువంటి కార్యక్రమం చేశాం. కానీ నేనే తప్పు చేశా. ఈరోజు చెప్తున్నా, అబ్బాయి చౌదరి 2.1 గుర్తుపెట్టుకోండి అని చెప్తున్నా. ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టని చెప్పి తెలియజేస్తూ ఉన్నా. అదేవిధంగా ఈరోజు నేను ఛాలెంజ్ చేస్తున్నా ప్రతిపక్షానికి, ఈ దెందులూరు నియోజకవర్గంలో అబ్బాయి చౌదరి వచ్చాక 18,000 మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చాడు. ఇక్కడ ఈరోజు మీరు ఎన్ని ఇచ్చారని అడుగుతూ ఉన్నా. ఇదే దెందులూరు నియోజకవర్గంలో ఈరోజు చూస్తే ఈ చివరి నుంచి ఆ చివరికి చూస్తే 2 చింతమనేని కాలనీలు కనపడతాయి. అవి కూడా రాజశేఖర రెడ్డి గారు స్థలం కొంటే మీరు ఇల్లు ఇచ్చి మీ కాలనీ పేర్లు పెట్టుకున్నారు. అబ్బాయి చౌదరి జగనన్న కాలనీ ఈ నియోజకవర్గంలో 167 కాలనీలు ఉన్నాయి. 167 కాలనీలు ఉన్నాయి. మీకు దమ్ముంటే 168 కాలనీలు తయారు చేసి చూపించండి, అప్పుడు మీరు దమ్మని చెప్తాం.
ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతం, ఈరోజు అబ్బాయి చౌదరి ఏం చేశాడు ఈ నియోజకవర్గానికి? ఏలూరు కైకలూరు రోడ్డు ఎవరు వేయించారు? అబ్బాయి చౌదరి చేయించాడు. ఏలూరు చింతలవాడపూడి రోడ్డు ఎవరు చేయించారు? అబ్బాయి చౌదరి చేయించాడు. ఇక్కడ ఉన్నటువంటి గోపాలపాలెం నుంచి రామశేఖర వరకు రోడ్డు ఎవరు వేయించారు? అబ్బాయి చౌదరి వేయించాడు. పైడి చింతపాటి నుంచి ప్రతికాలంగా అబ్బాయి చౌదరి వేయించాడు. ఈ నియోజకవర్గంలో ఏ మూల ఎక్కడికి వెళ్ళినా ఈ రోజు రోడ్లన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో, పెద్దల బొత్స గారి ఆశీస్సులతో, అప్పుడు మంత్రిగా ఉన్నటువంటి కార్బన్ నాగేశ్వర గారి ఆశీస్సులతో అందరం శాసనసభ్యులు కలిసి వాటిగా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకువెళ్ళాం. ఈరోజు మేం కట్టించినా మీరు మాట్లాడుకునేది. ఇక్కడ పలివేపు నుంచి ఎవరు కట్టించారు? ఎవరు కట్టించారు? అబ్బాయి చౌదరి, మేకా ప్రతాప్ అప్పారావు గారు కలిసి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని ఒప్పించి అక్కడ బ్రిడ్జ్ కడితే అక్కడికి వెళ్ళి మీరు అక్కడ ఉన్నటువంటి శిలాఫలకాలు పడేసి మేం కట్టించామని చెప్పుకుంటూ ఉంటారా? ఏలూరు కైక రోడ్లో బ్రిడ్జ్ ఎవరు కట్టించారు? అబ్బాయి చౌదరి కట్టించాడు. ఈ రోజు మీరు కట్టించారని చెప్తూ ఉంటారా? సరే, ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి సచివాలయాల్లో ఉన్న శిలాఫలకాలు పగలగొట్టారు, రోడ్ల మీద ఉన్న శిలాఫలకాలు పగలగొట్టారు, ఎక్కడ హాస్పిటల్స్ కట్టారు. నేను ఎవరో ఛాలెంజ్ చేస్తున్నా, మీకు దమ్ముంటే 18,000 ఇళ్ల స్థలాలు ఇవ్వండి. మీకు దమ్ముంటే ఈ నియోజకవర్గంలో సచివాలయం, రైతు భరోసా, హెల్త్ సెంటర్ల కింద 250 పైచులుగా ఈరోజు బిల్డింగ్స్ ఇక్కడ నేను కట్టించాను. మీకు దమ్ముంటే కట్టించండి. అదేవిధంగా ఈ నియోజకవర్గంలో 200 పైచీలుగా బడుల యొక్క రూపురేఖలు నేను మార్చాను. మీకు దమ్ముంటే అది మార్చండి. అంతేగాని ఈరోజు చేతగాక చెయ్యలేక కమాన్ చూసుకుందాం, నువ్వు నేను చూసుకుందాం, అంతేగాని కార్యకర్తలతో ఏంటి నీ వేషాలు? కార్యకర్తలతో ఏంటి నీ వేషాలు? తప్పకుండా ఈరోజు మేము తెలియజేస్తూ ఉన్నాం. అన్నిటికీ కాలమే సమాధానం చెప్పుద్ది. పెద్దలు ఉన్నారు, నేను ఇంకెక్కువ మాట్లాడకూడదు. ఇది జిల్లా కార్యక్రమం కాబట్టి ఈరోజు నేను ఉన్నటువంటి బాధను తెలియజేస్తున్నా. పెద్దలందరూ ఇక్కడికి వచ్చారు కాబట్టి 40 సంవత్సరాలుగా ఈ కుటుంబం ప్రజాక్షేత్రంలో ప్రజలకు సేవ చేయడానికే ముందుకు నడుస్తూ ఉంది. ఈరోజు ఇదే కుటుంబాన్ని ఇక్కడ ఉంచి 5 దశాబ్దాలుగా మేము ఇక్కడ ఉంటే ఇదే ఇంటికి వచ్చి రాళ్లు వేశారు. ప్రతి ఒక్కరిని గుర్తు పెట్టుకున్నా చెప్తూ ఉన్నా, ఎవరిని వదిలిపెట్టాం. టైం వస్తుంది, తప్పకుండా టైం వస్తుంది. ఏలూరు జిల్లాలో మంచివాడిగా పేరు తెచ్చుకున్నటువంటి అబ్బాయి చౌదరి డెఫినెట్ గా కాలమే అన్నిటికీ సమాధానం చెప్తుందని చెప్పి ఈరోజు మీ అందరికీ కూడా తెలియజేస్తూ, డెఫినెట్ గా ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా మరొకసారి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ఈ సభాధ్యక్షతను వహించాల్సిన పెద్దలు, గౌరవనీయులు, మా అన్నగారు కైకలూరు మాజీ శాసనసభ్యులు, ఈ జిల్లాని ఇప్పుడు ఈ రోజు కష్ట సమయంలో ఈ జిల్లా బాధ్యతలు తీసుకుని ఈ జిల్లాని ముందుకు నడిపిస్తున్నటువంటి పెద్దలు డిఎన్ఆర్ అన్న గారిని సభా అధ్యక్షత వహించి ఇక్కడ ఉన్న కార్యక్రమాన్ని ముందుకు నడపవలసిందిగా వాళ్ళని ప్రత్యేకించుకున్నా. జై జగన్, జై జగన్, బొత్స గారికి జై, బొత్స గారికి జై. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి గ్రామాల్లో ఉన్నటువంటి కార్యకర్త వరకు కూడా ఎవరికి తలవంచరు, ఎవరికి కూడా తలవంచవలసిన అవసరం లేదు. అలాంటి పరిస్థితిలో ఈరోజు జిల్లా కార్యక్రమాన్ని ఇక్కడ మనం జరుపుకుంటున్నామంటే మీరందరూ కూడా ఆలోచన చేయమని కూడా చెబుతున్నా. మనం ఎవరిని అనవసరంలా, ఎవరి మీదకి మనం వెళ్ళవసరంలా, ఎవరిని తిట్టవసరంలా, ఎవరిని కూడా ఇబ్బందులు పెట్టి కేసులు పెట్టవసరంలా. ఎందుకంటే మనమంతా కూడా సౌమ్యంగా, శాంతియుతంగా కార్యక్రమాలు చేసుకుందాం. అంతా కూడా దేవుడు ఉన్నాడు, మనకంతా మంచి జరుగుతుంది. రేపు రాబో కాలం అంతా కూడా ప్రతి కార్యకర్త కూడా గౌరవం ఉండేలాగా రేపు జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ కూడా ఇప్పటి నుంచే కూడా చక్కని సూచనలు కూడా చేస్తున్నాడు. మరి ఈరోజు ఈ కార్యక్రమం ఏమిటే కార్యక్రమం అంటే, ఈ ప్రభుత్వం సంవత్సర కాలం అయ్యి ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలను తుంగలో తొక్కి ప్రజలను ఆశ పెట్టి మోసం చేసి ఏ పథకాలు కూడా ఇవ్వకుండా జాగరణ చేస్తున్నటువంటి ఈ పరిస్థితిలో ఈ ప్రభుత్వాన్ని మొద్దు నిద్ర నుంచి నిద్ర లేపించి ప్రజలందరికీ కూడా ఏవైతే హామీలు ఇచ్చారో హామీలు ఇచ్చే వరకు కూడా మనం ప్రజల తరపున పోరాటం చేసే కార్యక్రమమే ఈ రోజు ఈ కార్యక్రమం. ఈ కార్యక్రమం కూడా చంద్రబాబు షూరిటీ మోసం, చంద్రబాబు షూరిటీ ఈ కార్యక్రమం మీదే మనం ప్రజల దగ్గరికి వెళ్తాం. ప్రజలను వాళ్ళందరికీ కూడా జరిగినటువంటి మోసం, ఈ ప్రభుత్వం చేసినటువంటి మోసానికి మనం ప్రభుత్వం తరపున మనం ఆ ప్రభుత్వాన్ని మొద్దు నిద్ర లేపి మనం ప్రజల తరపున పోరాటం చేయడానికే జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా నాతో పాటుగా మరి మాజీ శాసనసభ్యులు అందరూ కూడా వేదిక పైన ఉన్నారు. ఓ పక్కన చూస్తే ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మా
ఉంగుటూరు వాసుబాబు గారు, అలాగే ఏలూరు జేపీ గారు, మా సీనియర్ నాయకుడైనటువంటి పోలవరం బాలరాజు గారు, అలాగే ఇటు పక్క చూస్తే మరి మన విజయరాజు గారు చింతలపూడి నుంచి, ఈ వేదిక పైన ప్రత్యేకంగా మాజీ మంత్రివర్యులు, ఈ వైఎస్ఆర్ కుటుంబానికి అత్యంత సన్నిహితంగా ఉండి మనలందరినీ కూడా నడిపించడానికి సహకరించేటువంటి కాలంలో ఈ రాష్ట్ర ప్రజల్ని ఏ విధంగా మోసం చేసిందో మనకందరూ కూడా తెలుసు. ఇచ్చిన వాగ్దానాలు సూపర్ 6తో పాటు 183 వాగ్దానాలు చేశారు. ఏ ఒక్క వాగ్దానం కూడా వాళ్ళు పూర్తిగా అమలు చేయలేదు. అమలు చేయపోగా అబద్ధాలు, మోసాలు, దగాతోనే ఈ ఏడాది కాలం అంతా కూడా వాళ్ళు పరిపాలించారు. ముఖ్యంగా ఈ ఏడాది కాలంలో వాళ్ళు చేసింది ఏంటంటే, ప్రతిపక్షంగా మనం ప్రజల కోసం పోరాడుతుంటే, ప్రజల కోసం నిలదీస్తుంటే మన వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తల మీద, మాజీ ఎమ్మెల్యేల మీద, మాజీ మంత్రుల మీద, సోషల్ మీడియా కార్యకర్తల మీద కేసులు బనాయించి అక్రమంగా వేధించడము, జైలుకు పంపడము, ఇదే తప్ప ఇక్కడ పరిపాలన ఏమి కూడా జరగలేదు. శూన్యం. చంద్రబాబు నాయుడు ఈరోజు కూడా మారలేదు. ఆయన ఎన్నికల ముందు మారుతానంటాడు, ఎన్నికలైన తర్వాత ఆయన మారడు. ఆయన బుద్ధి నైజం మనకి మళ్ళీ చూపిస్తాడు. ఇప్పుడు కూడా సంవత్సరం అయింది, పూర్తయింది, ఇంకా అబద్ధాలేనా, ఇంకా మోసమేనా? ఇప్పుడైనా నిజమైన మాట్లాడతాడంటే ఆయనకి నిజం మాట్లాడడానికి ఆయన శాపం ఉంది, ముడి శాపం ఉంది. ఆయన ఎప్పుడైనా నిజం మాట్లాడితే తల 1000 ముక్కలు అవుద్దని, అందుకే ఆయన ఏ రోజు కూడా నిజం మాట్లాడు. అందుకని ఈరోజు మన రాష్ట్ర ప్రజలకి తల్లికి వందనం ద్వారా ఎంత బకాయి పడ్డాడో మనకందరూ కూడా తెలుసు. నిరుద్యోగ వృత్తి యువకులకి ఇస్తానన్నది ఎంత బకాయి పడ్డాడో మనకు తెలుసు. ఈ సంవత్సరంలో దాదాపు ఒక్కొక్క కుటుంబానికి 2 లక్షల నుంచి 3 లక్షల వరకు ఆయన బాకీ ఉన్నాడు. ఈ బాకీని అడిగితే నేను సంపద సృష్టిస్తానంటాడు. ఎక్కడ చూపిస్తున్నాడు ఆయన సంపాదన? ఆయన సంపాదన సృష్టించేది ఎవరి కోసం అయితే వాళ్ళ నాయకుల కోసం, కార్యకర్తల కోసం, వాళ్ళ తెలుగుదేశం నాయకుల కార్యకర్తల కోసం సంపద సృష్టించాడు ఆయన. అది ఏ విధంగా అంటే మట్టి ద్వారా సంపద సృష్టించేది, మద్యం ద్వారా సంపద సృష్టిస్తున్నాడు వాళ్ళ కార్యకర్తలకి. అలాగే ఇసుక ద్వారా ఆయన సంపదను సృష్టిస్తున్నాడు తప్ప ఈ ప్రజల కోసం ఎక్కడ కూడా ఆయన సంపద సృష్టిస్తలేదు. ఈరోజు దోసుకోవడం, దాచుకోవడమే తప్ప వాళ్ళు బాగా ఈరోజు ఎలాగున్నారంటే బాగా సంపాదించి బలిసిపోయి ఈరోజు కొట్లాడుతున్నారు కాబట్టి, కొట్టుకుంటున్నారు కాబట్టి ఈరోజు మనల్ని ఇంత విధంగా ఇబ్బంది పెడుతున్నారు. అంటే అధికారం శాశ్వతం అనుకుంటున్నారు. అధికారం అనేది వస్తుంది, వెళ్తుంది, తర్వాత మీకు కూడా ఉంటుంది కదా. ఇలాంటి పరిస్థితులు మీరు కూడా ఎదుర్కొంటారు కదని నేను అడుగుతున్నాను. ఎందుకంటే ఈరోజు రాజకీయాల్ని భ్రష్టు పట్టేలాగా చేశారు. ఈరోజు భ్రష్టు పడేలాగా చంద్రబాబు నాయుడు చేశాడు. ఎందుకంటే చాలా దుర్మార్గంగా ఈ రాష్ట్రాన్ని పరిపాలన ఎలాగుందంటే కుక్కలు చింపిన విస్తరాకులాగా తయారు చేశారు. అడ్డగోలుగా పరిపాలనిస్తున్నారు. ఇక్కడ భారత రాజ్యాంగ నిర్మాత రచించిన రాజ్యాంగం నడుస్తలేదు. ఇక్కడ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది. కాబట్టి ఈరోజు ప్రజలు కూడా అష్ట కష్టాలు పడుతున్నారు. ఈరోజు ఒక ఆయన మరి ప్రశ్నిస్తుంటే ఒక దత్తపుత్రుడు ఏమంటాడంటే మక్కిలు ఎరగొడతానంటాడు, లేకపోతే తొక్కి నార తీస్తానంటాడు, లేకపోతే తోలు తీస్తానంటాడు. కానీ నిజంగా నిన్ను రాబోయే రోజుల్లో నిన్ను చంద్రబాబు నాయుడిని ప్రజలే మక్కిలు ఎరగొడతారు, ప్రజలే తోలు తీస్తారు. మీరు జాగ్రత్తగా ఉండాలని ఈ సందర్భంగా మీకు నేను మనవి చేస్తున్నాను. ఈరోజు సంపదను సృష్టించకపోయే కానీ ఈరోజు చక్కగా ఆయన లోకేష్కి ఒక హెలికాప్టర్, దత్తపుత్రుడికి ఒక హెలికాప్టర్, చంద్రబాబు నాయుడుకి ఒక హెలికాప్టర్. ఇన్ని హెలికాప్టర్ కావాలండి? మీరు రాష్ట్రాన్ని పరిపాలించడానికి ఇన్ని హెలికాప్టర్ కావాలా? ఎంత ప్రజాధనాన్ని మీరు దుర్వినియోగం చేస్తున్నారు. మీకు ప్రజలు ఏదన్నా మాకు సూపర్ 6 అమలు చేయమంటే డబ్బులు లేవంటావు. కానీ నిజంగా ఈ విధంగా ప్రజలకు చేయాలనే చేతులు రావా మీకు? ఎందుకు రావంటే మీరు అందరూ కూడా గుంట నక్కలే కాచుకొని ఉన్నారు అధికారం కోసం. ఎప్పుడు అధికారం చేతిలోకి వద్దా, ఎప్పుడు దోసుకుందామని చూశారు, ఇప్పుడు అదే చేస్తున్నారు. ప్రజలు మోసపోయారు. ఈ మోసాల్ని, ఈ అబద్ధాలని మనం ప్రజల దగ్గర తీసుకెళ్ళి ఎండగట్టవలసిన అవసరం మన అందరి మీద ఉంది ఈరోజు. అందుకనే బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే కార్యక్రమం ద్వారా మనం ఇప్పుడు ప్రజల్లోకి వెళ్ళిపోతున్నాం.
నిజంగా ఈరోజు బాబు షూరిటీ ఎవరికి గ్యారంటీ వచ్చిందంటే దత్తపుత్రుడికి, లోకేష్ బాబుకి వాళ్ళ భవిష్యత్తుకి గ్యారంటీ వచ్చింది. మన ప్రజలకి గ్యారంటీ లేదు. ఎందుకంటే వాళ్ళకి చక్కటి గ్యారంటీ ఇచ్చాడు, వాళ్ళ తెలుగుదేశం నాయకులకి, కార్యకర్తలకి గ్యారంటీ ఇచ్చాడు, కానీ ప్రజలకి గ్యారంటీ లేదు. అందుకే ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఈ రాష్ట్రం ఉంది. ఈ సంవత్సర కాలంలోనే ఈ దేశంలో ఎక్కడ కూడా మరి ఒక్క సంవత్సరంలోనే వ్యతిరేకత వచ్చిన ప్రభుత్వం లేదు. అదొక మన ఆంధ్రప్రదేశ్లో, అది కూటమి ప్రభుత్వంలో. ఈరోజు ప్రజలకి మోసం చేశాడు కాబట్టి ఆ ప్రజలే తగిన విధంగా బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మనం వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని కష్టాలు పెట్టినా, ఎన్ని జైలుకి పంపించినా అవసరమైతే మనం అందరం కూడా జైలుకి వెళ్ళిపోదాం. అప్పుడు ఎవరిని అరెస్ట్ చేస్తారో చూద్దాం. కాబట్టి రేపు వచ్చేది జగనన్న 2.0లో మన కార్యకర్తలదే. జగనన్న 2.0 అంతా కూడా కార్యకర్తలదే. కాబట్టి మన కార్యకర్తలు అందరూ కూడా మనోధైర్యంతో, ఆత్మధైర్యంతో మనం మళ్ళీ మన ప్రజల పక్షం నిలబడి ప్రజల కోసం ప్రశ్నిస్తూ, నిలదీస్తూ మళ్ళీ జగనన్నని ముఖ్యమంత్రి చేసే వరకు అహర్నిశలు మనందరూ కూడా కృషి చేయాలని మిమ్మల్ని అందరూ కూడా మనస్ఫూర్తిగా మరి కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు, మీకు అందరు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జగన్, జై జగన్. అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన దిశానిర్దేశాల ప్రకారం బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే కార్యక్రమంపై ఈరోజు అందరం ఉద్యమించాలి. ఎందుకంటే ఈ సంవత్సరంలో సూపర్ 6 అని సుమారుగా 180 హామీలు ఇచ్చి ఒక్క హామీ కూడా అమలు పరచలేదు. ఏ కార్యక్రమం చేయాలో 360 రోజులు కాదు కదా, 5 సంవత్సరాలు సరిపోవేళ్ళకి ఎప్పుడు అడిగినా డబ్బు లేదు, డబ్బు లేదు అని ఒక్క మాట తప్ప రెండో మాట మాట్లాడలేదు. ప్రజలకు సూపర్ 6లో మహిళలకు ముఖ్యంగా బస్సు ప్రయాణం, ఉచిత బస్సు ప్రయాణం, ఆంధ్ర రాష్ట్రం అంతా తిరుగుతానికి ఏ రోజైనా మీకు బస్సు ఉచిత ప్రయాణం అని చెప్పి హామీ నమ్మబలికి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కుటుంబ సభ్యులు విమాన ప్రయాణంపై విదేశాలకు వెళ్ళి చేస్తున్న విలాసాలకు చేసే ఖర్చు బస్సు ప్రయాణం ఉచిత బస్సుకు పెడితే ఈ మహిళలందరికీ ఉచిత ప్రయాణం పూర్తిగా వస్తుంది. కానీ ఏ రోజున ఆయన ప్రజల గురించి ఆలోచించిన మనిషి కాదు. ఆయన కుటుంబం, ఆయన తెలుగుదేశం నాయకులపై ఉన్న మమకారం ప్రజలపై లేదు. ఎలక్షన్ ముందు చెప్పేది ఒక మాట, ఎలక్షన్ అయిన తర్వాత ఒక మాట చెప్తారు. కాబట్టి ప్రజలంతా గమనించాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి ఒక్కళ్ళు పార్టిసిపేట్ చేసి ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ, ముఖ్యంగా ఈ కార్యక్రమం కొండలరావుపాలెంలో జరగడానికి నా సోదరుడు నిన్న నుంచి పడిన శ్రమ మీ అందరికీ తెలుసు. కాబట్టి ఆయన చేస్తున్న కృషే ఆయనకి బలం అని తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. శాసన మండలి సభ్యులు, ప్రతిపక్ష నేత, ఉభయ గోదావరి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ గారు, అతిరథ మహారాజులైన బొత్స సత్యనారాయణ గారికి పాదాభిమానం. మరి అధ్యక్షులుగా వచ్చిన మా అన్నగారు దోలం నాగేశ్వరరావు గారికి మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలిపి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ, అలాగే మన మధ్య ఈవేళ వంగవీటి మోహన రంగా గారి జయంతి కూడా, అందుగురించే వారి పేరును కూడా తలుచుకోవడం జరిగింది. అలాగే అల్లూరి సీతారామరాజు గారి జయంతి కూడా, మరి వారిని కూడా గుర్తు చేసుకుంటూ, సహజంగా ఎవరైతే ఈ భూమి మీద పుట్టి మళ్ళీ పరలోకానికి వెళ్ళేటటువంటి మధ్యలో కాలంలో ఈ సమాజంలో అట్టడుగున ఉన్నటువంటి వర్గాల ప్రజల కోసం ఆలోచన చేస్తారో, పోరాటాలు చేస్తారో, వారి పక్షాన నిలబడతారో, వారినే ప్రజల మనసుల్లో, గుండెల్లో ఒక సుస్థిరమైనటువంటి స్థానాన్ని ఇస్తారు. ఈవేళ ఆ కోవకు చెందినటువంటి వ్యక్తులే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానీ, లేక వంగవీటి మోహన్ రంగా గారు కానీ. మరి బ్రతికితే 4 రోజులైనా పర్లేదు, హంసలాగా బ్రతకమంటారు. కాకిలాగా ఏటెళ్ల కాలం బ్రతికినా కూడా అది పెద్ద గొప్ప కాదు అని చెప్పి పెద్దలు చెప్తా ఉంటారు. ఇవాళ అందుగురించే
రాజశేఖర రెడ్డి గారు కేవలం 5 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగానే ఉన్నప్పటికీ కూడా యావత్ భారతదేశంలో ఏ ప్రభుత్వం ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి ఒక గొప్ప సంక్షేమ ప్రభుత్వాన్ని ఆవేళ ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా అందించారు కాబట్టే ఈవేళకి కూడా మనం ఆయన పేరుని గుర్తు చేసుకుంటా ఉన్నాం. మరివేళ అదే స్థానంలో ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు 4వసారి ముఖ్యమంత్రిగా పనిచేస్తా ఉన్నారు ఈ రాష్ట్రానికి. ఎప్పుడు చూసినా కూడా ఎన్నికలకు ముందు అనేక వాగ్దానాలు ఇస్తారు, ఎన్నికల అంతరం ప్రజలకి మొండి చేయని చూపించేటటువంటి కార్యక్రమం చేస్తారు. మరి అదే రివాజుగా 2024 ఎన్నికల్లో సైతం ఆయన అదే రకమైనటువంటి ఫార్ములాని మరొకసారి రాష్ట్రంలో అవలంబించారనేటువంటిది వాస్తవమైనటువంటి విషయం. సూపర్ 6 హామీలను ప్రకటించారు. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఎంతో గొప్పగా మేలు చేస్తాము అని చెప్పి ఎన్నికల ముందు వాగ్దానాలు ఇవ్వడం జరిగింది. కానీ ఈవేళకి సంవత్సరం కాలం గడుస్తూ ఉంది. ఎక్కడైనా ఏ ఒక్క వాగ్దానాన్నైనా నెరవేర్చారనంటే ఎక్కడా కూడా ఒక్క వాగ్దానాన్ని కూడా నెరవేర్చలేదు. ప్రజల చెవుల్లో మరోసారి పువ్వులు పెట్టారు అనేటువంటిది మనందరం కూడా గమనిస్తూ ఉన్నాం. ముఖ్యంగా యువతకి సంబంధించి కూర్చో 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 ఆయన 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 చెప్తారు కదా ఇప్పుడు ఎవడు ఫేకో ఎవడు వాస్తవం. ఇంటికో ఉద్యోగం ఇస్తా అన్నారు, నిరుద్యోగ భృతి 3000 రూపాయలు ఇస్తామని అన్నారు. ఎక్కడైనా ఏ ఒక్క యువతకైనా ఒక్క పైసా ఇచ్చారా అనంటే ఒక్కరికి కూడా కొత్తగా ఉద్యోగం ఇవ్వలేదు, ఒక్క పైసా కూడా నిరుద్యోగ భృతి కూడా ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. ఉద్యోగాలు కొత్తగా ఇవ్వకపోగా ఉన్నటువంటి ఉద్యోగాల్ని కూడా ఒక్కొక్కటి పీకేస్తా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రత్యేకించి వాలంటీర్లను మనం చూస్తే ఆవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పేదవాడికి కూడా గడప వద్దకే ప్రభుత్వం తాలూకా సంక్షేమ పథకాల ఫలాలు అందాలి అనేటువంటి ఒక గొప్ప లక్ష్యంతో ఆవేళ వాలంటీర్ వ్యవస్థను ప్రవేశపెట్టారు. 2.5 లక్షల మంది యువతకి అవకాశాలను ఇచ్చారు. అటువంటి వాలంటీర్లకి ఎన్నికలకు ముందు 5,000 రూపాయలు ఉన్నటువంటి గౌరవ వేతనాన్ని 10,000 రూపాయలకు పెంచుతాము అని చెప్పినటువంటి మాటని గాలిలోకి వదిలేసి ఇవాళ వాలంటీర్ల నోట్లో మట్టి కొట్టినటువంటి పరిస్థితి, ఆ వాలంటీర్ల వ్యవస్థని ఎత్తేసినటువంటి పరిస్థితి మనందరం కూడా స్పష్టంగా చూస్తూ ఉన్నాం. మరి అదే కోవలో ఎండియు వెహికల్స్ నడిపేటటువంటి వారు కానీ లేక బెవరేజ్ కార్పొరేషన్లో పనిచేసినటువంటి వారు కానీ ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే వేల మంది ఉద్యోగస్తుల్ని నిరుద్యోగులుగా రోడ్లకి ఇచ్చినటువంటి కార్యక్రమం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేశారు. మరో పక్కన ఏదైతే ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం తాలూకా దయా దాక్షిణ్యాలతో కేంద్రంలో బీజేపీ పార్టీ ప్రభుత్వంలో అధికారంలో ఉన్నప్పటికీ కూడా వారిని గట్టిగా నిలదీసి అయ్యా ఆవేళ ఏదైతే ఈ రాష్ట్రం విభజించి ఉద్యోగం ఇస్తా అన్నారు, నిరుద్యోగ భృతి 3000 రూపాయలు ఇస్తామని అన్నారు, ఎక్కడైనా ఏ ఒక్క యువతకైనా ఒక్క పైసా ఇచ్చారా అనంటే ఒక్కరికి కూడా కొత్తగా ఉద్యోగం ఇవ్వలేదు, ఒక్క పైసా కూడా నిరుద్యోగ భృతి కూడా ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. ఉద్యోగాలు కొత్తగా ఇవ్వకపోగా ఉన్నటువంటి ఉద్యోగాల్ని కూడా ఒక్కొక్కటి పీకేస్తా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రత్యేకించి వాలంటీర్లను మనం చూస్తే ఆవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పేదవాడికి కూడా గడప వద్దకే ప్రభుత్వం తాలూకా సంక్షేమ పథకాల ఫలాలు అందాలి అనేటువంటి ఒక గొప్ప లక్ష్యంతో ఆవేళ వాలంటీర్ వ్యవస్థను ప్రవేశపెట్టారు. 2.5 లక్షల మంది యువతకి అవకాశాలను ఇచ్చారు. అటువంటి వాలంటీర్లకి ఎన్నికలకు ముందు 5,000 రూపాయలు ఉన్నటువంటి గౌరవ వేతనాన్ని 10,000 రూపాయలకు పెంచుతాము అని చెప్పినటువంటి మాటని గాలిలోకి వదిలేసి ఇవాళ వాలంటీర్ల నోట్లో మట్టి కొట్టినటువంటి పరిస్థితి, ఆ వాలంటీర్ల వ్యవస్థని ఎత్తేసినటువంటి పరిస్థితి మనందరం కూడా స్పష్టంగా చూస్తూ ఉన్నాం. మరి అదే కోవలో ఎండియు వెహికల్స్ నడిపేటటువంటి వారు కానీ లేక బెవరేజ్ కార్పొరేషన్లో పనిచేసినటువంటి వారు కానీ ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే వేల మంది ఉద్యోగస్తుల్ని నిరుద్యోగులుగా రోడ్లకి ఇచ్చినటువంటి కార్యక్రమం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేశారు. మరో పక్కన ఏదైతే ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం తాలూకా దయా దాక్షిణ్యాలతో కేంద్రంలో బీజేపీ పార్టీ ప్రభుత్వంలో అధికారంలో ఉన్నప్పటికీ కూడా వారిని గట్టిగా నిలదీసి అయ్యా ఆవేళ ఏదైతే ఈ రాష్ట్రం విభజించేటటువంటి సందర్భంలో మాకేవైతే హామీలు ఇచ్చారో ప్రధానంగా ప్రత్యేక హోదా అనేటువంటిది ఇస్తాము అని చెప్పి మాట ఇచ్చారో ఈవేళకి కూడా మాకు అది నెరవేర్చలేదు, తక్షణమే దాన్ని అమలు చేయండి అని చెప్పి డిమాండ్ చేసి అడిగేటటువంటి
దమ్ము లేనటువంటి నాయకులు ఈవేళ ఈ రాష్ట్రంలో అధికారంలో పరిపాలన చేస్తా ఉన్నారనేటువంటి మాటను కూడా గుర్తు చేస్తా ఉన్నా. కేవలం వారి స్వార్థం కోసం, వారి ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి మాటను కూడా గుర్తు చేస్తా ఉన్నా. మరో పక్కన ఏదైతే నిన్న మొన్న మనం చూస్తా ఉన్నాం, ఎఫ్ఎంజీలు అంటే ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్, వాళ్ళ తల్లిదండ్రులు కొండంత ఆశతో పుస్తులు తాకట్టు పెట్టి ఆస్తులు అమ్ముకుని పిల్లలు మంచి చదువులు చదువుకోవాలనేటువంటి ఒక సదుద్దేశంతో విదేశాలకు పంపించి వాళ్ళని డాక్టర్లు చేయాలి అని చెప్పి ఎంతో కలలు కంటే ఈవేళ ఈ రాష్ట్రంలో ఆ విదేశాల్లో చదువుకుని వచ్చినటువంటి డాక్టర్లకి కనీసం పర్మనెంట్ రిజిస్ట్రేషన్ కూడా ఇవ్వనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది అనేటువంటి మాటను కూడా గుర్తు చేస్తా ఉన్నా. డాక్టర్లు అంటే సహజంగా మనం దేవుళ్ళ కింద భావించేటటువంటి కార్యక్రమం చేస్తాం. అటువంటి డాక్టర్లని రోడ్ల మీద ఈడ్చికెళ్లేటటువంటి పరిస్థితి, ఆడవాళ్ళని చెప్పి కూడా చూడకుండా పోలీస్ జీపుల్లోకి ఇష్టానుసారంగా లాక్కుని వెళ్ళి పడేస్తున్నటువంటి పరిస్థితులు కూడా మనందరం గమనించాం. దయచేసి వీటన్నిటినీ కూడా ఖచ్చితంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సినటువంటి బాధ్యత మనందరి మీద కూడా ఉంది. సోదరులారా, ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా ఒక నెల్లూరులో కానీ పల్నాడులో కానీ కార్యక్రమం పెడతామనంటే అక్కడి నుంచి ప్రారంభించి కొండారెడ్డిపాలెం ఒక మారుమూల గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిన్న సమావేశం పెట్టుకుంటామనంటే కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు ఒన్నులో వెలుగుపడుతా ఉంది అనేటువంటిది మనందరికీ కూడా తెలుసున్నటువంటి విషయమే. దానికి కారణం ఏంటి అనంటే మన జెండా చూపిస్తే చాలు ఇవాళ స్వచ్ఛందంగా వేల మంది కార్యకర్తలు ప్రతి కార్యక్రమంలోని కూడా భాగస్వాములు అవుతా ఉన్నారు. మనం ఎవరికి బిర్యానీ ప్యాకెట్లు ఇవ్వట్లేదు, బండల్లో పెట్రోల్ కొట్టించట్లేదు, కిరాయి మనుషుల్ని తీసుకుని రావట్లేదు. మరి అయినప్పటికీ కూడా గుండెల నిండా అభిమానంతో ఇవాళ ప్రతి కార్యక్రమానికి కూడా స్వచ్ఛందంగా కార్యకర్తలు వస్తా ఉన్నారనేటువంటిది ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి ఈ జన సమూహాన్ని చూస్తేనే మనకు అర్థమవుతుంది అనేటువంటి మాటను కూడా గుర్తు చేస్తా ఉన్నాం. ఎక్కడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు రోడ్ల మీదకి వస్తా ఉన్నారో, ఏ రకంగా వాళ్ళని అనగదొక్కాలి అనేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు, ఎక్కడ మన కార్యక్రమం పెడతా ఉన్నా దానికి ఏ రకంగా అడ్డగింపు చేయాలి అనేటువంటి ఆలోచన చేస్తా ఉన్నారు. కానీ ఒక్కటి వాళ్ళకి తెలియనటువంటి విషయం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది ఏదో ఒక పిల్ల కాలువ కాదు, ఎగిసిపడేటటువంటి అలలు లాంటిది, ఉప్పొంగేటటువంటి సునామీ లాంటిది. ఎవరి వల్ల కాదు, ఎవరి తరం కాదు ఇది ఆపడం అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. ఎవరైతే బెదిరించాలి అని చెప్పి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద ఆలోచన చేస్తా ఉన్నారో ఆ కార్యకర్తలందరూ కూడా సింహస్వప్నం కింద ఎదిరించేటటువంటి కార్యక్రమం ఇవాళ రాష్ట్రంలో ఏ మారుమూల ప్రాంతంలో చూసినా కూడా జరుగుతుంది అనేటువంటిది వాస్తవమైనటువంటి విషయం. ఇవాళ అబ్బాయి చౌదరి గారు చూస్తే ఏదో పాపం బాగా చదువుకున్నాడు, మిల్క్ బాయ్ లాగా అనిపిస్తున్నాడు, బాగా స్మార్ట్గా ఉన్నాడు, ఏదో లండన్లో వెళ్ళి వ్యాపారం చేసుకున్నాడేమో అని చెప్పని అనుకుంటారేమో. అబ్బాయి చౌదరి అనేటువంటి వ్యక్తి ఓ మంచి మనసున్నటువంటి వ్యక్తి. ఇవాళ రాజకీయాలనంటే 4 రోడ్లు వేయాలి, 4 డ్రైన్లు కట్టాలి, 4 మంచినీటి ట్యాంకులు కట్టాలి, 4 సబ్స్టేషన్లు కట్టాలి అని చెప్పి ఆలోచన చేశాడు తప్పితే ఎవరి ఆస్తులు లాక్కోవాలి, ఎవరి మీద భౌతికంగా దాడులు చేయాలి, ఎవరి మీద ఆస్తి నష్టాలు చేయాలనేటువంటి ఆలోచన మాత్రం ఆ వేళ చేయలేదు. కానీ ఈవేళ మీరు మారారేమో అని చెప్పి గడిచినటువంటి 5 ఏళ్ళు మీకు క్షమాభిక్ష పెడితే మీలో ఏ రకమైనటువంటి మార్పు లేదు సరికదా, తిరిగి మళ్ళీ అదే రకమైనటువంటి అరాచకాల్ని ఈ నియోజకవర్గాల్లో కొనసాగిస్తా ఉన్నారు. గతంలో మనం చూసాం, వనజాక్ష అనేటువంటి ఒక ఎంఆర్ఓ మీద ఒక మహిళని చెప్పి కూడా చూడకుండా రోడ్ల మీద ఈడ్చికెళ్ళినటువంటి పరిస్థితులు మనం గుర్తు చేసుకుందాం. ఈవేళ అబ్బాయి చౌదరిని ఖచ్చితంగా వచ్చేటటువంటి రోజుల్లో మీరు తయారు చేసినటువంటి అబ్బాయి చౌదరిగా మీకు తిరిగి సమాధానం చెప్పేటటువంటి స్థానంలో ఉంటాడనేటువంటి విషయాన్ని మాత్రం దయచేసి మర్చిపోవద్దు అని చెప్పి సందర్భంగా చెప్తా ఉన్నా. ఎందుకంటే అబ్బాయి చౌదరిని నేను చాలా దగ్గర నుంచి చూసా, అన్నని చాలా మంచోడు, ఏ రకంగా నలుగురికి ఉపయోగపడాలనేటువంటి ఆలోచన చేస్తాడు తప్పితే ఎవ్వరికి కూడా ఏ రకంగా ఏదో అన్యాయం చేయాలనేటువంటి తలపెట్టేటటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి కాదు. కానీ ఇవాళ రూములో పెట్టి ఒక పిల్లిని కొట్టినా కూడా పులి కింద తయారవుతుంది, సింహం కింద తయారవుతుంది అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇవాళ అబ్బాయి చౌదరిని మీరే తయారు చేస్తా ఉన్నారు, రేపు మీరే ఏ రకమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవాలో మీరే ఆలోచన చేసుకోండి అని చెప్పి తెలియజేస్తూ, మరి ఈ జిల్లాలో చాలా బలమైనటువంటి నాయకత్వం ఉంది అనేటువంటిది ఒప్పుకోవాల్సినటువంటి సత్యం. కారణం ఏంటంటే మేము స్వయంగా చూసాం, ఈ మధ్య కాలంలోనే కేవలం ఒక్కరోజు గ్యాప్తో
రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లా కలెక్టరేట్ల దగ్గర మరి యువజన విభాగం తరపున యువత పోరు కార్యక్రమానికి పిలిపిస్తే ఏలూరు నడి రోడ్లు పూర్తిగా నిండినటువంటి పరిస్థితి. దాదాపుగా 4-5 వేల మంది ఒక్కరోజు సమయం ఇస్తేనే వేల మంది కార్యకర్తలు ఆ వేళ ఆ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినటువంటి పరిస్థితి. మరి జిల్లా అధ్యక్షులుగా పనిచేస్తా ఉన్నటువంటి డిఎన్ఆర్ గారి దగ్గర నుంచి మొదలుపెట్టి ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి అభ్యర్థి, ప్రతి సమన్వయకర్త కూడా సమర్థవంతులు కాబట్టే ఒక్కరోజు సమయంతోనే అన్ని వేల మందిని ఆ వేళ రోడ్ల మీదకి తీసుకుని రాగలిగారు, ప్రభుత్వాన్ని నిలదీయగలిగారు అని చెప్పి కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ, మరి బొత్స సత్యనారాయణ గారు ఈవేళ మన ప్రాంతానికి రీజనల్ కోఆర్డినేటర్గా వచ్చారు. ఒక రకంగా మన అదృష్టంగా భావించాల్సినటువంటి అవసరం ఉంది. ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి మొదలుపెట్టి ఉమ్మడి రాష్ట్రంలోనే రాజకీయాల్ని శాసించినటువంటి వ్యక్తి, రాజకీయాల్లో అనుకూలు కానీ లేకపోతే ఎదురు దెబ్బలు కానీ ఎన్నో ఆటుపోట్లు కానీ తట్టుకుని ఈవేళ ఈ స్థాయికి వచ్చినటువంటి వ్యక్తి, కార్యకర్త తాలూకా కష్టాలు కానీ ఇబ్బందులు కానీ సమస్యలు కానీ పూర్తిగా గుర్తెరిగినటువంటి వ్యక్తి ఈవేళ మన ప్రాంతానికి సమన్వయకర్తగా రావడం అనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త తాలూకా అదృష్టంగా భావించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అందుగురించే భవిష్యత్తులో రాబోయేటటువంటి 4 ఏళ్లలో ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వాన్ని నిలదీసేటటువంటి కార్యక్రమం చేయాలి. ప్రతి కార్యకర్త కూడా రోడ్ల మీదకి రావాలి, ఈ ప్రభుత్వాన్ని గద్దెదించి మరొకసారి మన జెండాని ఎగరవేయాలి అని చెప్పి పేరు పేరున అందరినీ కూడా కోరుకుంటూ, మరి మా యువజన విభాగం అధ్యక్షుడు నాని కూడా మన అబ్బాయి అన్న డైరెక్షన్స్తో జరిగినటువంటి యువత పోరు కార్యక్రమాన్ని చాలా బ్రహ్మాండంగా చేశారు. మరి ఈ జిల్లాలో ఉన్నటువంటి యువజన విభాగం కార్యకర్తల్ని అందరినీ కూడా వారిని కూడా అభినందిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నా హృదయపూర్వకమైనటువంటి లాస్ట్ మంత్ జిల్లా రివ్యూ మీటింగ్ వచ్చాను ఏలూరు. జిల్లా రివ్యూ మీటింగ్లో అక్కడ కలెక్టర్ గారితో మాట్లాడుతూ ఈ జిల్లాలో అక్కడక్కడ రైతుల దగ్గర ధాన్యం కొనుగోలు చేయట్లేదు, నిల్వ ఉంది, దాన్ని వెంటనే కొనుగోలు చేసేలా చూడండి అని చెప్పి అనగానే మీ నియోజకవర్గపు ఎమ్మెల్యే ముందుగా లేచి ఒక్క రైతు పేరు చెప్పండి, నేను దానికి హామీ ఉంటాను అని ఆయన లేచారు. తర్వాత మిగతా ఎమ్మెల్యేలు లేచారు, అందరూ లేచారు. మరి అందరు ఎమ్మెల్యేలు ఆ రోజు ముక్తసరిగా 24 గంటల్లో మేము రైతుకు డబ్బు ఇస్తామన్న వ్యక్తులు మరి ఈనాడు ఏమైపోయారు? ఈనాడు వాళ్ళ కళ్ళు మూసుకున్నారా, నిద్రపోతున్నారా? ఎన్ని వేల మంది రైతులు ధాన్యం లేక, ధాన్యం డబ్బులు రాక ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికైనా వాళ్ళు కళ్ళు తెరిచి ప్రభుత్వాన్ని వాళ్ళే నిలదీసి రైతులకి ధాన్యం డబ్బులు ఇప్పించేలా చేయాలని ఈ విధంగా చెబుతున్నాం. మనం ఒక శాసన మండలి సభ్యుల కింద ఖచ్చితంగా మన ప్రభుత్వం చేసేటటువంటి ఒక ప్రజా వ్యతిరేక పనులు ఎప్పటికప్పుడు మేము నిలదీస్తూ ఉంటాం, మా నాయకులు బొత్స సత్యనారాయణ గారు. అందువల్ల మనందరం కూడా, మీరు కూడా గ్రామాల్లో పార్టీకి అండగా ఉంటూ, ప్రజలకు అండగా ఉంటూ, ప్రజలు ఏ సమస్యలు అయితే వాళ్ళు ఫేస్ చేస్తున్నారో ఆ సమస్యలు మనం ఖచ్చితంగా అడ్రస్ చేస్తూ ఉంటే ఈ 4 సంవత్సరాల్లోనూ మనకి చక్కటి మంచి పేరు ప్రతిష్టలు వచ్చి ఎలక్షన్ మంత్ జిల్లా రివ్యూ మీటింగ్ వచ్చాను ఏలూరు. జిల్లా రివ్యూ మీటింగ్లో అక్కడ కలెక్టర్ గారితో మాట్లాడుతూ ఈ జిల్లాలో అక్కడక్కడ రైతుల దగ్గర ధాన్యం కొనుగోలు చేయట్లేదు, నిల్వ ఉంది, దాన్ని వెంటనే కొనుగోలు చేసేలా చూడండి అని చెప్పి అనగానే మీ నియోజకవర్గపు ఎమ్మెల్యే ముందుగా లేచి ఒక్క రైతు పేరు చెప్పండి, నేను దానికి హామీ ఉంటాను అని ఆయన లేచారు. తర్వాత మిగతా ఎమ్మెల్యేలు లేచారు, అందరూ లేచారు. మరి అందరు ఎమ్మెల్యేలు ఆ రోజు ముక్తసరిగా 24 గంటల్లో మేము రైతుకు డబ్బు ఇస్తామన్న వ్యక్తులు మరి ఈనాడు ఏమైపోయారు? ఈనాడు వాళ్ళ కళ్ళు మూసుకున్నారా, నిద్రపోతున్నారా? ఎన్ని వేల మంది రైతులు ధాన్యం లేక, ధాన్యం డబ్బులు రాక ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికైనా వాళ్ళు కళ్ళు తెరిచి ప్రభుత్వాన్ని వాళ్ళే నిలదీసి రైతులకి ధాన్యం డబ్బులు ఇప్పించేలా చేయాలని ఈ విధంగా చెబుతున్నాం. మనం ఒక శాసన మండలి సభ్యుల కింద ఖచ్చితంగా మన ప్రభుత్వం చేసేటటువంటి ఒక ప్రజా వ్యతిరేక పనులు ఎప్పటికప్పుడు మేము నిలదీస్తూ ఉంటాం, మా నాయకులు బొత్స సత్యనారాయణ గారు. అందువల్ల మనందరం కూడా, మీరు కూడా గ్రామాల్లో పార్టీకి అండగా ఉంటూ, ప్రజలకు అండగా ఉంటూ, ప్రజలు ఏ సమస్యలు అయితే వాళ్ళు ఫేస్ చేస్తున్నారో ఆ సమస్యలు మనం ఖచ్చితంగా అడ్రస్ చేస్తూ ఉంటే ఈ 4 సంవత్సరాల్లోనూ మనకి చక్కటి మంచి పేరు ప్రతిష్టలు వచ్చే ఎలక్షన్లో మన పార్టీ అఖండ మెజార్టీతో గెలిచే అవకాశాలు అన్నీ ఉన్నాయని నేను తెలియజేసుకుంటూ జై జగన్ మీ అందరికీ నా హృదయపూర్వక తెలియజేస్తున్నాను. బాబు షూరిటీ, మోసం గ్యారంటీ ఈ కార్యక్రమాన్ని ప్రతి ఇంటికి తీసుకెళ్లవలసిన అవసరం ఉంది.
ఎందుకంటే మన గడప గడప అంటే అభయ్ చౌదరి రావాలి అన్నిళ్ళకి. కానీ ఈయన వచ్చే కొన్ని చోట్లకు వస్తూ ఉంటారు, తిరుగుతూ ఉంటారు. మీరు ఏ ఊర్లో ఆ ఊర్లో ఒకేసారి స్టార్ట్ చేసుకోండి, ఏ వార్డులో ఆ వార్డులో చేసుకుంటూ ఉండండి. అది ఏదైతే ఉందో అది ప్రతి ఇంటికి తీసుకెళ్ళి అది మీరు స్కానర్ చేస్తే ఆ ఇంటికి ఎంత ఇస్తామన్నది మోసం బయటపడుతుంది. 1,04,000 నుంచి 5 సంవత్సరాల్లో 5,20,000 ఇస్తామని చెప్పి మోసం చేశారు. మనం గడప గడపకి చేస్తూ ఉంటే అప్పుడు ఇంటింటికి వెళ్ళి మీ ఓటీపీ చెప్పండి, మీకు బాండ్ ఇస్తున్నాం, ఆ బాండ్ మీద చంద్రబాబు నాయుడు గారి సంతకం, పవన్ కళ్యాణ్ గారి సంతకం కూడా ఉంది, మీరు ఓపెన్ చేస్తే మీకు కనపడద్ది. ఆ రకమైన మోసం చేసి ఎంచేదంటే మనం ఎవరైనా సరే ప్రజలు ఆస్పాస్తులు ఆశకి పడతా ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే పథకాలు కాకుండా సూపర్ 6 వచ్చేస్తుంది, ఇంకా చాలా బాగా మేలు జరుగుతుందని దురాశకి లోనై ఆయన చెప్తా ఉంటారు. బిర్యానీ పెడితే ఆయన ఏదో పలావ్ పెడుతుంటే మనం బిర్యానీ పెడతారేమో ఆశపడ్డారని. ఇప్పుడు బిర్యానీ పోయే, పలావ్ పోయే. ఏమైంది? బిర్యానీ పోయే, పలావ్ పోయే. అంచేత మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని బాధ్యతగా చేయాలని చెప్పి, ఇది చాలా మంచి కార్యక్రమం అని, ఈ కార్యక్రమాన్ని చేయాలని మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏవైతే ఎలక్షన్కి ముందు చెప్పారో అన్నీ అబద్ధాలే. ఇందాక చెప్పాడు బాలరాజు, ఆయనకి ఏదో శాపం ఉందని, నిజం చెప్తే తలకాయ 1000 సెకలు వద్దని. ఎప్పుడూ అబద్ధమే చెప్తాడు ఆయన, ఏది చెప్పినా అబద్ధమేని అనుకోండి. సంపద సృష్టిస్తానన్నాడు, మంచం మేంచలేక ముసలావిడ నొక్కుద్ది బట్టన్ అన్నాడు. ఏమైపోయింది బట్టనం? మొన్న అసెంబ్లీ అన్నాడు, చూస్తుంటే భయం వేస్తుంది అంటాడు. ఇవన్నీ కూడా మాయ మాటలు. ఇవాళ రైతుల్ని నట్టేట ముంచారు. 24 గంటల్లో డబ్బులు ఇస్తామని చెప్పారు ఇందాక వంకారావు గారు. ఇప్పుడు డబ్బులు లేవు, పామాయిల్కి రేట్ లేదు, అలాగే పొగాకు రేట్ లేదు, అలాగే కోకోకు రేట్ లేదు, అలాగే అపరాలకు రేట్ లేదు. కానీ రేటు మాత్రం ఉంది. ఎక్కడుందో తెలుసా? మనం కొనుక్కుంటే రేటు ఉంది, మనం అమ్మితే రేట్ లేదు. అర్థమైందా మీకు? మనం కొనుక్కుంటే రేటు ఉంది, మనం అమ్మితే రేట్ లేదు. ఈ రకంగా మధ్యన దళారీ వ్యవస్థ పెరిగి దుర్మార్గంగా దోచుకునే కార్యక్రమం జరుగుతూ ఉంది. సన్న ధాన్యం లాస్ట్ టైం మనం 2,000 పైబడి అమ్మాం, 75 కేజీల బస్తా. ఈ రోజున 1400 కూడా కొనేవారు లేరు. సీజ్ ద షిప్, సీజ్ ద షిప్. ఈ సీజ్ ద షిప్ వచ్చేటప్పటికి మరి నాదెండ్ల మనోహర్ గారు ఇప్పుడు 6 విదేశాల్లో ఉన్నాడు. టన్నుకి ఎంత తీసుకున్నాడో తెలియదు, కానీ టన్నుకి ఎంత ఫిక్స్ చేసేటప్పటికి ఇక్కడ కొనటం మానేసి మన తెలంగాణలో ధాన్యం కొని పట్టుకుని పంపించే కార్యక్రమం చేస్తున్నారు. కాబట్టి ఇటువంటి దుర్మార్గం వల్ల రైతులు నష్టపోయారని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నాను. మొన్న వచ్చారు మన ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పొగాకుల రైతుల గురించి వస్తే మనం పర్మిషన్ తీసుకున్నాం. నేను అక్కడ కోఆర్డినేటర్ని. మనం పర్మిషన్ తీసుకున్నాం, మనం ఎలిపేట్ పర్మిషన్ తీసుకున్నాం. కానీ అమరావతిలో ఏదో మాట్లాడాడు ఎవడో రాజుగారు అని చెప్పి నల్ల పొడగలట్టుకుని పర్మిషన్ లేకుండా వాళ్ళు నుంచోబెట్టి వాళ్లే రాళ్లేసి వాళ్లే వాటర్ బాటిల్ ఇసిరితే మన వాళ్ళు ఇంకా సమన్వయం పాటిస్తే తిరిగి 40 మంది మీద కేసులు పెట్టారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎప్పుడో తొందరలో జైలు బొరో అంటాం. జైలు బొరో అంటే ఏమవుతుందో తెలుసా? జైలు పట్టం. ఎక్కడ కూర్చోబెడతాడో ఈ చంద్రబాబు నాయుడు చూద్దామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇటువంటి దుర్మార్గమైన భయపెట్టే పాలన చేస్తున్నారు. అంటే డైవర్షన్ పాలిటిక్స్. ఇలాంటి అరెస్టులు ఇవన్నీ భయపెడితే డైవర్షన్ చేస్తాన్న పనులు అడగకుండా ఉంటారని చెప్పి మన వాళ్ళు ఎటువంటి వాళ్ళు ఇంకా రెచ్చిపోతున్నారని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. అంచేత ప్రతి ఒక్కరిని కూడా నేను కోరేది ఏంటంటే మనం ఏమీ చేయవసరం లేదు. వాళ్ళ చేసిన అబద్ధాలని ప్రజల్లోకి తీసుకెళ్ళండి, వాళ్ళ చేసిన మోసాలని తెలియజేయండి, వాళ్ళు చెప్పినవన్నీ గుర్తు చేయండి. ఇవాళ మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరిని కూడా కలుస్తున్నాడు, ప్రతి ఒక్కరికి టైం ఇస్తున్నాడు. ఇంత పెద్ద ఎత్తున కలిసే క్యాడర్ని కార్యకర్తల్ని మరి జగన్మోహన్ రెడ్డి గారు తప్పితే ఏ నాయకుడు లేడని. మరి నిన్నో మొన్నో చూశాను, ఏ బాబు రే నాకు దండవరో ఇప్పుడు పక్కన జరగండి రా చెప్తున్నా. ఒక నాయకుడికి 40 లక్షలంట ఇది కలవాలంటే 40 లక్షలు. మరి అదేంటో నాకు తెలియదు, కానీ
మన నాయకుడు మాత్రం ప్రేమాభిమానాలు ₹1 ప్రేమాభిమానాలు చూపిస్తున్నాడని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కళ్ళని ప్రతి నియోజకవర్గం అందరినీ కూడా కలిసే కార్యక్రమం చేస్తున్నాడు. రేపు తొందరలో పాదయాత్ర కూడా చేస్తారని చెప్పి సందర్భం తెలియజేస్తూ మీకు ఇంకొక మాట చెప్తున్నాను. పాదయాత్ర చేసి ప్రతి ఒక్కరిని కూడా కలవటమే కాకుండా 2029 వరకు ఉండదు. ఇది 2027 అక్టోబర్ నవంబర్లో ఎలక్షన్ ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. ఎందుకంటే ఈ పాపం అన్ని రోజులు మోయదు. ఆ చేత ఖచ్చితంగా 27 అక్టోబర్ డిసెంబర్లో ఎలక్షన్ ఉంటుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కూడా రోడ్డు మీదకి వస్తారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా మరి వీళ్ళు చేసే మోసాలని దుర్మార్గాల్ని ఎండగట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై జగన్, జై జగన్, జై జగన్. ఆ హామీలన్నీ కూడా బయటకు వస్తాయి. ఇవన్నీ కూడా వివరించవలసిన అవసరం మన పైన ఉందని కూడా తెలియజేస్తున్నాను. ఈ జిల్లా పార్టీ కార్యక్రమానికి అలాగే దెందులూరు నియోజకవర్గ కార్యక్రమానికి కూడా ముఖ్య అతిథిగా వచ్చినటువంటి పెద్దలు గౌరవనీయులైనటువంటి ఆవశ్యకతను వచ్చి మన జిల్లా అధ్యక్షులు డీఎన్ గారు మాట్లాడినప్పుడు పెద్దలు మాట్లాడినప్పుడు చెప్పారు. గత నెల 25వ తారీఖు నాడు మన రాష్ట్ర అధ్యక్షుడు మన నాయకుడు మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర స్థాయిలో ఉన్న మన పార్టీ పెద్దలందరినీ పిలిచి నియోజకవర్గంలో ఉన్న 75 మంది ఇన్ఛార్జీలని, పార్లమెంట్ కోఆర్డినేటర్లని, వారితో పాటు పిఎస్సి సభ్యుల్ని, పార్టీలో ఉన్న పెద్దల్ని అందరినీ పిలిచి ఒక సమావేశం ఏర్పాటు చేసి ఒక పార్టీ కార్యక్రమాన్ని ఒకటి రూపొందించాం. ఈ కార్యక్రమం ఏదో అధికారంలో కూటమి ప్రభుత్వం మీద బురద జల్లాలనో లేదా కూటమి ప్రభుత్వానికి వాళ్ళ మీద ఆవాకులు చెవాకులు మాట్లాడాలనో కాదు. ఈ కార్యక్రమం ప్రజాస్వామ్యంలో ఏదైతే నమ్మిన సిద్ధాంతం ఉందో ఆ సిద్ధాంతం ఎన్నికల ముందు ఎన్నికల ప్రణాళికలను ప్రకటిస్తారు ప్రతి రాజకీయ పార్టీకి కూడా. ఏ రాజకీయ పార్టీ ఏ రాష్ట్రంలో మరి ఎన్నికల్లో పోటీ చేసినా ఆ పోటీలో వాళ్ళ తాలూకా ప్రాధాన్యతని మాకు ఓటిస్తే ఈ ప్రజలకి కార్యక్రమాలు చేస్తాం అని ఒక మాట ఇస్తారు. ఆ మాటను నమ్మి ఆ మాటను చూసి ఆ ప్రజలు వచ్చి ఆ రాజకీయ పార్టీని ఎన్నుకోవడం అనేది ఆనవాయితీగా మరి సాంప్రదాయంగా మన భారతదేశ రాజకీయాల్లో జరుగుతున్న సత్యం. ఇది వాస్తవం కూడా. అది నమ్మిన పార్టీ ఇది ముఖ్యంగా మన వైఎస్ఆర్సీ పార్టీ పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మనందరం కూడా నమ్మాం. నమ్మబట్టే గత ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఎన్నికల ప్రణాళిక ప్రకటించారో ఆ ఎన్నికల ప్రణాళికని ఒక భగవద్గీతగా, ఒక ఖురాన్గా, ఒక బైబిల్గా దాన్ని వచ్చి మనందరం కూడా దాన్ని తలచి ఒక ప్రత్యేకమైన గ్రంథంగా దాన్ని ఆ కార్యక్రమాలని తూచా తప్పకుండా 5 సంవత్సరాల కాలంలో మనం చేశాం. ఆ నేపథ్యంలోనే క్యాబినెట్ మీటింగ్ జరిగితే మరి నేను కానీ లేకపోతే ఇక్కడ నాగేశ్వరరావు కానీ మరి ఆ క్యాబినెట్ మీటింగ్లో ఆయన ఒకే మాట చెప్పారు. ఈ ఎన్నికల ప్రణాళిక ఏది ఉందో ఇది మీరు కూర్చున్న ఆఫీస్లో మీరు కూర్చున్న పక్కనే ఈ ఎన్నికల ప్రణాళిక కనిపించాలి. రోజు దాన్ని మీ జ్ఞాపకం రావాలి. వచ్చిన ప్రజలు వచ్చి అది చూడాలి. ఆ కార్యక్రమాలు చేయవలసిన బాధ్యత మంది కాబట్టి ఆ విధంగా ఉండాలని ఒక ప్రత్యేకమైన స్థానాన్ని, ఒక ప్రత్యేకంగా ఒక భావాన్ని దాన్ని కల్పించారు. ఇది వాస్తవం, ఇదేమీ కాదు. ఆ నేపథ్యంలోనే ఇవాళ వచ్చి మనం ఎవరు ఏళ్ళు వేయకండి. ఇది రాజకీయ పార్టీ సమావేశం, ఇది సినిమాలు కాదు దయచేసి. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఈ విధాన్ని అందరూ కూడా ఉండాలి. ప్రజాస్వామ్యం నమ్మిన ప్రతి వ్యక్తి కూడా దీని మీద ఒక అంకితభావం ఉండాలని నమ్మిన పార్టీ కాబట్టే ఇవాళ ఈ కార్యక్రమాన్ని రూపొందించాం. ఈ కార్యక్రమం బురదలే కార్యక్రమం కాదు.
ఒక్కసారి వాస్తవాన్ని చూడండి. ఇవాళ ఇందాక మేము దీన్ని చూసాం. ఏదైతే ఈ క్యూఆర్ కోడ్ ఉందో మీ సెల్ ఫోన్లు మీ జేబుల్లో ఉన్నాయి. ఒకసారి తీసి దాన్ని వచ్చి మీరు అందరూ ఫోటో తీయండి. దాంట్లో ఎన్నికల్లో ఏం చెప్పారో చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారో వాళ్ళు మిత్రపక్షాలు ఆ కార్యక్రమం ఉంటుంది. వాళ్ళు ఏం చెప్పారో ముందుగా ఒక మాట మీకు మనవి చేస్తాను. బాబా తీ బాబు, చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఎదురు ఉండరు తీయది. అది కాదు, ఇంకా తీ వెళ్ళని, ఇంకా అది కాదు, వెళ్ళని, ఇంకా తీ అది ఇచ్చిన ప్రమాణ పత్రం ఉంటుంది. అది ప్రమాణం చేసి మీ ఊర్లోని పెద్దలతో కూడా ఆ సంతకం పెట్టించి ప్రజలకు ఇచ్చారు. ఇంకా తీ ఇంకా వెళ్ళి పైకి, ఇంకా వెళ్ళి. ఇవన్నీ వాళ్ళు చెప్పిన మాటలు. ఆ చెప్పిన మాటలకు ముందు మాటగా చెప్పేది మీకు చూపెడతాను. ఇంకా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు ప్రమాణ పత్రం ప్రజలకి వాగ్దానం చేస్తుంటారు. చూడు, బాండ్ ఉంటుంది, బాండు ఇద్దరు కలిపి ఉంటారు. అలా ఉంచు, కొద్దిగా జూమ్ చేయి, కింద దించు. ఇక వాళ్ళు చెప్పారు, ఇక అక్కడ కనిపిస్తుందా చూడండి. యువతల పక్క వచ్చి చంద్రబాబు నాయుడు, అవతల పక్క పవన్ కళ్యాణ్. మనం తీసుకున్న కార్యక్రమం మన మాటలు కాదు, ఇది మనం బురదల్లే మాటలు కాదు, వాళ్ళు చెప్పిన మాటలు. చూడండి, బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ ఏమన్నారు? చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కనిపిస్తుంది నీకు? నీకు కనిపిస్తుందా? చదువు ఉండు, ఒక్కొక్క చూపు. అంటే మేము మన రాష్ట్రంలో మన రాష్ట్ర ప్రజలు చెప్పు, మా సమిష్టి నాయకత్వంపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని తిక్కన శుద్ధితో ప్రమాణం చేస్తున్నాం. తిక్కన శుద్ధితో ప్రమాణం చేస్తున్నారు. 2024 కాదు, ఇంకా చూడు, 2024లో టీడీపీ జనసేన సంయుక్త పార్టీ అధికారంలోకి వచ్చాక మేమిద్దరం భవిష్యత్ గ్యారంటీలో వాగ్దానాలను అమలు చేస్తామని ప్రమాణం చేస్తున్నాం. అదేది వీళ్ళు చేయడమే కాదు, ఆ ఊర్లో ఉన్న ఇంకా కొద్ది పైకి వెళ్ళు, ఆపు. ఇగో ఆ ఊర్లో ఉన్న సర్పంచో, ఆ ఊర్లో ఎంపీటీసీవో, ఆ ఊర్లో ఉన్న నాయకుడు, వాళ్ళ సంతకాలు వాళ్ళందరికీ ఇచ్చినవి. నేను ఇవాళ అడుగుతున్నాను, అలా కొంచెం బొమ్మ ఇవాళ అడుగుతున్నాను నేను. ఏమయ్యా చంద్రబాబు నాయుడు, ఏమయ్యా పవన్ కళ్యాణ్, మీ ఇద్దరు కొత్త కింద దించు. కనిపించినాయి మీరు ఇచ్చిన మాటలు. ఏమి ఇచ్చారు? ఈ మేనిఫెస్టోలో సూపర్ 6 అని చెప్పారా లేదా? చెప్పారు. చెప్పిన తర్వాత సంవత్సర కాలం అయింది. ఏం పని చేశారు మీరు? ఏం చేశారంటే ఒక పెన్షన్ వచ్చి మేము ఇచ్చిన 3,000కి ఇంకో 1,000 రూపాయలు కలిపి అరకొరగా ఇచ్చి చేతులు దులుపుకున్నారు. దులుపుకోవడమే కాదు, మా ఎమ్మెల్సీ, మా శాసన మండలిలో అవాళ మా ఎమ్మెల్సీ అందరూ అడిగితే ఒక గ్యాస్ ఇచ్చి 3 గ్యాసులు ఇచ్చామని చెప్పారు. ఇవాళ బస్సు అడిగితే ఆ రోజు వచ్చి ఏం చెప్పారు? ఇక్కడ ఎక్కితే శ్రీకాకుళం వెళ్ళొచ్చు, ఇక్కడ ఎక్కితే తిరుపతి వెళ్ళొచ్చు అని చెప్పారు. ఇవాళ వచ్చి ఎప్పుడు ఇస్తారంటే ఆగస్టు 15 ఇస్తారంట, చూద్దాం. మరి తిరుపతి వెళ్ళొచ్చా లేదా, మరి శ్రీకాకుళం వెళ్ళొచ్చా లేదా, ఎప్పుడు చెప్తారు ఆ విషయాన్ని? ఆ విషయం ఎప్పుడు చెప్తారు? అది మేము అడుగుతున్న అవసరం. అంతేకాదు విద్య ఇందాక చెప్పినప్పుడు చెప్పారు, ఇందాక రాజా చెప్పినప్పుడు, అలాగే బాలరాజు మాట్లాడినప్పుడు, డిఎన్ఆర్ మాట్లాడినప్పుడు చెప్పారు.
నిరుద్యోగులకు వచ్చి ఉద్యోగం ఇస్తానన్నారు 20 లక్షల మందికి. ఇవ్వకపోతే నిరుద్యోగ వృత్తి ఇస్తున్నారు. సంవత్సర కాలం అయింది, 12 నెలలు దాటింది. నువ్వు చెప్పావు అందులో 24వ సంవత్సరం జూన్ నెల. ఏ నెల చెప్పారు? ఏ నెల చెప్పారు? చెప్పిన 24వ సంవత్సరం జూన్ అయిపోయాయి, సంవత్సర కాలం అయింది. మరి ఎప్పుడు ఇస్తావు? ఈ నెలకు 3 నెలలు లెక్కని 36,000 రూపాయలు, 36,000 రూపాయలు ఎప్పుడు ఇస్తావు అని అడుగుతున్నాం. అంతేకాదు మహిళలకు వచ్చి 18 సంవత్సరాలు నిండితే 1,500 రూపాయలు ఇస్తానన్నావు. అంటే సంవత్సరానికి 18,000 రూపాయలు. ఈ 18,000 రూపాయలు ఎప్పుడు ఇస్తావు అంటే దాన్ని వచ్చి P4కి వచ్చి టైప్ చేశానంటున్నావు. ఏంటి మోసం? ఏంటి దగ? పవన్ కళ్యాణ్ నువ్వు మోసం కాదా? చంద్రబాబు నాయుడు చేస్తున్న దగ కాదా? మీరు మోసగారులు కాదా? మీ ఇద్దరును ఈ రాష్ట్రాన్ని మోసం చేయట్లేదా మీరు? ఈ రాష్ట్రాన్ని మోసం చేయట్లేదా మీరు? ఈ ప్రజల్ని వంచట్లేదా మీరు? మిమ్మల్ని ఏమనాలి? మోసగారు అనాలా? వంచుకులు అనాలా? లేకపోతే ఇవి మిమ్మల్ని ఏ పేరుతో పిలవాలి? ఎప్పుడు ఇస్తారంటే పోనీ ఇవాళ కాదు, వచ్చే నెల ఇస్తాం, వచ్చే నెల ఇస్తాం అంటున్నారా? P4కి వచ్చి టైప్ చేశాడు. ఏంటి P4? ఇవాళేంటి? స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఏదైనా ధనవంతుడు ఉంటే, అవకాశం ఉన్నవాడు ఉంటే, పేదవాడు ఉంటే ఆ పేదవాడికి వచ్చి చేతులు ఇచ్చి ఆయన చదివించడమో, ఉద్యోగం చేయించడమో, ఎక్కడో పెట్టడమో, ఏదో చేయడం అనేది ఎప్పుడూ ఉంది. ఆ కార్యక్రమాన్ని వచ్చి 5 మందికో, 10 మందికో, 100 మందికో, 1000 మందికి ఇస్తే సుమారు 1 కోటి మంది మహిళలకు వచ్చి ఇచ్చిన వాగ్దానాన్ని ఈ రకంగా మోసం చేయడం ఇది న్యాయమా అడుగుతున్నాను. దాన్ని అలాంటి చేసేవాడిని నేను మోసగారి కాకపోతే ఏమనాలి అని అడుగుతున్నాం. ఆ కార్యక్రమాన్ని తీసుకున్నాం. మనం తీసుకున్నదేమి ఈ తెలుగుదేశం పార్టీ మీద జనడానికి చేస్తున్న కార్యక్రమం కాదు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో 2 పక్షాలు ఉంటాయి. 2 పక్షాలు ఉంటాయి. ఒకటి అధికార పక్షం చెప్పాను. అధికార పక్షం వచ్చి ఆ కార్యక్రమాన్ని ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చడం, వాళ్ళ ప్రభుత్వ విధానాలని చేయడం. ఒకవేళ ప్రభుత్వ విధానం చేయకపోతే, తేడా వస్తే, అవి చేయకపోతే ప్రజల తరఫున గొంతెత్తి ప్రతిపక్షంగా మన బాధ్యతగా మనం మాట్లాడటం ప్రతిపక్ష తాలూకా పార్టీ తాలూకా బాధ్యత. ఆ బాధ్యతని ఇవాళ నిర్వర్తించడానికే ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఈ కార్యక్రమం తీసుకున్నారు. జగన్మోహన్ అందుకే ఈ కార్యక్రమం తీసుకున్నాం. ప్రతిపక్షం తాలూకా బాధ్యత ఇది. అడిగితే ఇందాక మా సోదరుడు చెప్పాడు. అడిగితే నా అర్జెంట 4 మందం అంట. అడిగితే తాడు తీస్తాడంట. అడిగితే నారు తీస్తాడంట. అడిగితే మక్కలు ఎదుర్కొడతారంట. ఇద్దరు ఎవడు మక్కలు ఎదుర్కొడతావయ్యా? నువ్వు ఏం కూడా మేము ఖాళీగా ఉన్నామా? నువ్వు తారు తీస్తే ఏం పవన్ కళ్యాణ్ మేము వచ్చి అదిరిపోతామా? ఏంటిది ప్రజాస్వామ్యంలో ఈ భాష ఏంటి? ప్రజాస్వామ్యం నీకెంత బాధ్యత ఉందో ప్రతిపక్ష పార్టీగా మాకు అంతే బాధ్యత ఉంది రాష్ట్రంలో. ఇది మా బాధ్యత. మేము అడుగుతాం, నీ మెళ్ళొంచి ఈ కార్యక్రమం చేయిస్తాం. నువ్వు చేయకపోతే నీ మెళ్ళొంచి ఈ కార్యక్రమం చేయిస్తాం. లేకపోతే ప్రజల దగ్గర తెలుసుకుంటాం ఈ సంగతిని. మేము తయారుగా ఉన్నాం. అంతేగాని నీ అదురులకి బెదిరికి నువ్వేదో 1 కేసు 2 కేసులు పెడితే పారిపోవడానికి ఇవాళ ఇక్కడున్న కార్యకర్తలు ఎవరు తయారుగా లేరు. బెదిరిపోరు ఎవరు కూడా. దయచేసి ఆలోచన చేయాలి. అందుకే ఈ కార్యక్రమం రూపొందించాం. అదేటో కానీ ఒక దురదృష్టం మనకి ఈ రాష్ట్రంలో. ఎందుకంటే ఇది 2 వర్గాలు. 1 రైతులు, 2 మహిళలు. ఎప్పుడు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చినా అయితే మా మహిళలు మోసపోవాలి, లేకపోతే రైతు మోసపోవడం. ఈ 2 జరుగుతుంటాయి. ఆ 2 ఎందుకంటే మానవుడు వచ్చి ఆశాదేవి. పెడతామంటే ఆశ, కొడతామంటే భయం, తిడతామంటే బాధ. అందుకని ఆశకు వచ్చి అంటే ఆశతో ఓటేస్తారు. వేస్తే ఇటువంటి మోసం చేయడం మీకు తగునా? మీ ఇద్దరికి ఇలాంటి మోసం చేయడం మీ ఇద్దరికి ధర్మం? ఇది ఈ మహిళల తాలూకా ఈ ధర్మం ఇది? ఎప్పుడు రైతు ఎప్పుడు చంద్రబాబు అధికారంలోకి వచ్చినా దురదృష్టం. పండిన పంట గిట్టుబాటు ధర ఉండదు.
ఇందాక చెప్పారు మన 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 పెద్దలు పండితే ధాన్యం కొంటారు, 24 గంటలు డబ్బు అంటారు. ఇప్పుడు 300 రోజులు అయింది, డబ్బులు లేవు. అటు వచ్చి ఇక్కడ కోకో పండితే కోకోకు లేవు. ఇందాక నా చెవులో చెప్తున్నాడు మా ఇక్కడ వచ్చి పామాయిల్ ఉంది, పామాయిల్కి ధర లేదు, చాలా ఇబ్బంది పడుతున్నారు అని చెప్తున్నాడు. ఉన్న ప్రభుత్వం తాలూకా ఉన్న ఫ్యాక్టరీని కూడా ఇవాళ ప్రైవేటీకరణ చేసే పరిస్థితుల్లో ఇవాళ ఉన్నారని చెప్తున్నాడు. ఇవాళ ఒకటే కదా అబ్బాయి, ఎప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చినా ఈ రాష్ట్రంలో ఉన్న రైతులకు సంబంధించిన ప్రతి అంశాన్ని కూడా ఈ రకంగా చేశాడు. ఈ రాష్ట్రంలో పాల ఫ్యాక్టరీలు వచ్చి ప్రైవేటీకరణ చేశాడు. ఈ రాష్ట్రంలో షుగర్ ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేశాడు. రైతుల ద్వారా ఉసురు పోసుకు అయినప్పటికీ కూడా మరి ఆశ కాబట్టి ఇలాంటి పరిస్థితి. అంతేకాదు ఈ జిల్లాలో దీంతో పాటు కోకో, దీంతో పాటు ఆక్వా రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారు ఇవాళ. ఆక్వా రైతులు ఇవాళ చూడండి, ఇవాళ అలాగే గుంటూరు వెళ్తే అక్కడ వచ్చి అక్కడున్న మిర్చి రైతులు, ఆ పక్కన పొగాకు రైతులు, ఆ పక్కన మామిడి రైతులు, ఏ వర్గాన్ని తీసుకున్నా, ఏ పంట వేసుకున్న రైతులు తీసుకున్నా ఇదే కార్యక్రమం. ఇది ఈ దురదృష్టం. ఈ కార్యక్రమాన్ని మీరు రేపు గ్రామాల్లోకి వెళ్ళి నువ్వు చెప్పిన మాటల్ని మేమే మా మాటలు కాదు, నువ్వు ఏదైతే ఎన్నికల ప్రణాళికలో మీ ఇద్దరు కలిసికట్టుగా తెగిన శుద్ధిగా ఏదైతే ప్రజలకి నువ్వు జవాబు ఇచ్చావో, పత్రం ఇచ్చావో ఆ పత్రాన్ని గ్రామాల్లోకి వెళ్ళి అక్కడున్న రచ్చబండ మీద, అక్కడున్న మర్రి చెట్టు కిందని, అక్కడున్న గుడి దగ్గర, అక్కడున్న రచ్చబండ గచ్చు మీద ఈ ప్రజలకు వచ్చి చదివి వినిపిస్తాం. ప్రజల దగ్గరే నేను ఎండగడతామని చెప్పడానికే ఈ కార్యక్రమం అని చెప్పి మీ అందరికీ మనం చేస్తాం. అందుకే ఈ కార్యక్రమం ఇవాళ కాబట్టి, అంతేగాని ఇదేమో కాదు. ఎందుకంటే ఇవాళ చూస్తున్నాం ఎంత ఇబ్బందులు పడుతున్నాం మనందరం కూడా. అడిగితే తాతలు, అడిగితే మక్కలు, ఏంటి భాష. అంతేకాదు ఇవాళ చూశాను, పేపర్ ఉంటుంది ఇక్కడ, అది కాదు అది పెట్టి ఈ పేపర్. ఇవాళ పేపర్లో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వచ్చి వాళ్ళు సొంత నియోజకవర్గం వెళ్ళారు. ఎక్కడికి కుప్పంలో మాట్లాడతారు ఆయన. నేను ఫేక్ ఫెలోస్తో రాజకీయం చేయను, ఫేక్ ఫెలోస్తో రాజకీయం. మరి వీళ్ళిద్దరిని ఫేక్ అనాలా, వీళ్ళిద్దరిని జడ్జిమెంట్ అనాలా? ఫేక్ ఫెలోస్ ఇవి కూర్చో ఆయన చెప్తారు కదా ఇప్పుడు ఎవడు ఫేకో, ఎవడు వాస్తవమో, ఎవడు అవాస్తవమో అని ఇది వినిపిస్తాను మీకు సాక్ష్యంగా. ఇందాక వచ్చి రికార్డు వాళ్ళు ఇచ్చింది, ఇది వచ్చి వాళ్ళ మాటలు కూడా ఎవరి మీద. ఇక్కడ ఎమ్మెల్సీ ఎవరు ఉన్నాడు, మా రవీంద్ర ఉన్నాడు, నేను మన ఇద్దరు ఉన్నాము. ఇక్కడ ఎమ్మెల్సీ ఎవరి దగ్గర మా ఇద్దరు పురం మీద కూడా ఒట్టేస్తారు, వినిపిస్తాను చూడండి. 14,000 మనం వచ్చి 20,000 ఇస్తే ఏది కేంద్ర ప్రభుత్వం 6,000 కలుపుకొని 20,000 ఇచ్చాం. అప్పుడు జగన్మోహన్ రెడ్డి 20,000 ఇచ్చారు. ఈయన అన్నాడు నేనే 20,000 ఇస్తాను. పోనీ 20 పోయింది, చచ్చిన పెళ్లికి వచ్చిందా కట్టమని, పోనీ అయిపోయింది, పోనీ 20,000 ఇస్తాడు అనుకుంటే ₹1 లేదు కదా. ఎప్పుడు ఇస్తామంటే వాళ్ళ అబ్బాయి చెప్తాడు. అందుకన్నా నేను 200 ఇగో వాళ్ళ అబ్బాయి. తల్లికి వందనం, అన్నదాత సుఖీ భవ, ఏప్రిల్ మే మాసంలో మేము అమలు చేస్తున్నాం. ఇగో మళ్ళీ వినండి, మళ్ళీ వినండి, ఎప్పుడు అమలు చేస్తారు చెప్తారు వినండి. ఏది శాస్త్రమల్లి సాక్షిగా కౌన్సిల్ సాక్షిగా నేను చెప్తున్నా అధ్యక్ష. తల్లికి వందనం, అన్నదాత సుఖీ భవ, ఏప్రిల్ మే మాసంలో మేము అమలు చేస్తున్నాం. ఏమే విన్నారు కదా, టీవీలో విన్నారు కదా మీరు. ఇది నేను చెప్పిన మాట కాదు కదా, ఆయన అబ్బాయి ఎక్కడ చెప్పాడు. ఆయన 100, ఆయన 200. వీళ్ళు వచ్చి మనల్ని వచ్చి ఫేకులు, వాస్తవాలు అవాస్తవాలు. ఈయన వచ్చి ఇది ప్రజాస్వామ్యంలో ఏ రకంగా ఉందో ప్రజాస్వామ్య ఆలోచించమని కోరుతున్నాను. అందుకే మీ అందరికీ మనవి చేస్తున్నాను, ముఖ్యంగా వేదిక మీద పెద్దల్ని
ముఖ్యంగా వేదిక మీద మీ మీద గుర్తున్న బాధ్యత ఉంది. వేదిక మీద ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని ఈ పరిస్థితిని గ్రామ స్థాయికి తీసుకునే బాధ్యత వేదిక ఉన్న పెద్దలది. మీతో పాటు ఇక్కడున్న కేఎస్ఎస్ కూడా మీ అమ్మ అందరికీ ఇందాక డీఎన్ఆర్ గారు మాట్లాడి చెప్పారు. ముందు దీని తర్వాత నియోజకవర్గ సమావేశాలు పెట్టండి. నియోజకవర్గ సమావేశాలతో 7 నియోజకవర్గాల సమావేశం పెట్టండి. ఈ నియోజకవర్గ సమావేశం ఇవాళ అయిపోయింది. ఇంకా మిగతా 6 నియోజకవర్గ సమావేశం పెట్టండి. పెట్టి వాటిలో తర్వాత 7 నియోజకవర్గాల తర్వాత మండల సమావేశాలు మళ్ళీ పెట్టండి. కంపల్సరీ ప్రతి నియోజకవర్గానికి మీ ఇన్ఛార్జ్ ఎవరున్నారో వాళ్ళు వెళ్ళి సమావేశం పెట్టాలి. ఆ జిల్లాలో ఉన్న జిల్లా అధ్యక్షుడు, దాంతోపాటు మన పార్లమెంట్ ఇన్ఛార్జిగా ఉన్న రవీంద్ర, మీ ఇద్దరు కూడా ఆ కాన్ఫరెన్స్కి వెళ్ళి మీటింగ్కి వెళ్ళాలి, పర్యవేక్షించాలి మీ ఇద్దరు కూడా. ఆ తర్వాత మండల సమావేశం పెట్టాలి. ఆ మండల సమావేశంలో మీ ఇన్ఛార్జ్ ఎవరున్నారో పెట్టి ఆ మండల సమావేశం తప్పకుండా అక్కడున్న సర్పంచ్ని, అక్కడున్న ఎంపీటీసీని, అక్కడున్న ఊరు పెద్దల్ని అందరినీ ఆ సమావేశం పెట్టాలి. ఆ సమావేశంలో వీళ్ళ తర్వాత భాగవతం చెప్పండి, ఈ మోసం తాలూకు మోసం చెప్పండి, వీళ్ళు చేసిన ఈ దగాకోరు పని అక్కడ చెప్పండి, పని చెప్పండి. ఎవరు ఫేకో ఎవరు వాస్తవాలు చెప్తున్నారో ప్రజలు నిర్ణయించుకుంటారు. ఆ తర్వాత గ్రామాలకు వెళ్దాం, వెళ్ళి గ్రామాలకు చెప్తాం. అందుకే ఈ కార్యక్రమం ఇది. అందుకే జగన్మోహన్ రెడ్డి చెప్పారు. కాబట్టి ఇది నా మాట కాదు, ఇది మన పార్టీ ప్రెసిడెంట్ గారి మాటగా మనందరం కూడా శ్రద్ధ వహిస్తూ ఈ కార్యక్రమాన్ని చేయవలసిన అవసరం ఉన్నదని మేము అందరికీ మాట్లాడుతున్నాం. దయచేసి ఎవరు కూడా ఏ ఒక్కరు కూడా అక్సెప్ట్ చేయడానికి వీల్లేదు, ఏ ఒక్కరు కూడా అతత్వం పొందడానికి వీల్లేదు. తప్పకుండా ఈ కార్యక్రమం వెళ్ళవలసిందే. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో అప్పుడే ఒక ప్రతిపక్ష పార్టీగా మన బాధ్యత మనం గుర్తెరిగి మన బాధ్యత చేసిన వాళ్ళు మనం అవుతాం. మన బాధ్యతను మనం సక్రమంగా నిర్వర్తించడం అవుతాం. అది మన బాధ్యత ఏ రకంగా. అందుకే చేయాలనే ఇవాళ మీ అందరికీ ఇవాళ మనం చేస్తాం. ఆ స్ఫూర్తితోనే మీరు ఆలోచన చేయాలని చేస్తాం. ఆ స్ఫూర్తిని ముందుకెళ్ళాలని మిమ్మల్ని అందరికీ కోరుతున్నాను. దయచేసి ఈ కార్యక్రమాన్ని మీ అందరూ చేయాలని, ఇలాంటి విజయవంతం చేస్తూ ఈ కార్యక్రమం చేసి ఈ పెద్దలందరికీ కూడా పేరున మీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఏదైతే ఈ కార్యక్రమంతో ఆ కార్యక్రమం ప్రజలకు తీసుకెళ్లి ఈ మోసాన్ని దగాన్ని ప్రజల దగ్గర ఎంటగట్టాలని మరొకసారి కోరుకుంటూ సెలవు. జై హింద్.